ముదిరాజ్ బంధువులందరికీ నమస్కారం. మీ అందరి ఆశీస్సులతో నిన్ననే నా విదేశీ పర్యటనని దిగ్విజయంగా పూర్తి చేసుకొని మళ్ళీ తిరిగి రావడం జరిగింది. మరి మీరందరూ కూడా ఇప్పటికే నవంబర్ 21 ముదిరాజ్ మహాసభ ఆవిర్భావ దినోత్సవాన్ని, ప్రపంచ మత్స్య దినోత్సవాన్ని ఘనంగా జరపడానికి కోసం మరి అనేక జిల్లాల్లో పోస్టర్ ఆవిష్కరణలు, రాష్ట్ర వ్యాప్తంగా పోస్టర్ ఆవిష్కరణలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు నేను హృదయపూర్వకంగా రాష్ట్ర ముదిరాజ్ మహాసభ కార్యవర్గాన్ని, అనుబంధ విభాగాల్ని, అన్ని జిల్లాల్లో గ్రామ స్థాయిలో పనిచేస్తున్న విభాగాలన్నింటినీ హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. నవంబర్ 21ని మనం ఘనంగా నిర్వహించడంతో పాటు సమాజానికి ఒక మంచి సందేశాన్ని పంపించాల్సిన అవసరం, బాధ్యత మన ముదిరాజ్ బిడ్డల మీద ఉంది. మన సంఘం ఆవిర్భావం నుంచే ముదిరాజులే మత్స్యకారులు, మత్స్యకారులే ముదిరాజులు అన్న నినాదంతో మన కార్యక్రమాన్ని రూపొందించుకున్నాం. 2009 మనం ముదిరాజులను బీసీ డి నుంచి ఏ కలపడానికి కూడా ఇదే నినాదాన్ని కీలకంగా తీసుకొని మనం పనిచేయడం వల్లనే ఆనాడు బీసీ ఏ గ్రూప్లో 1వ నెంబర్లో మనల్ని చేర్చి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో మనం జీవోను కూడా తెప్పించుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఆనాడు పెద్దల రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులతో అది మనం పొందడం జరిగిందన్న విషయాన్ని కూడా మరొకసారి నేను గుర్తు చేస్తున్నాను. ఖచ్చితంగా ఈ కార్యక్రమాలు చేయడం ద్వారా మన జాతి యొక్క అస్తిత్వాన్ని చాటడంతో పాటు మన యొక్క ఆత్మగౌరవాన్ని కూడా సమాజానికి చెప్పాల్సిన అవసరం ఉంది. మీ అందరికి కూడా ఒక విజ్ఞప్తి ఏమిటంటే, ఎక్కడైతే మన జెండా బలంగా ఎగురుతుందో అక్కడే మన ఆత్మగౌరవాలు బలంగా నిలబడతాయి అనేది ముదిరాజ్ బిడ్డలంతా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. తప్పనిసరిగా మీ గ్రామంలో, పట్టణ ప్రాంతంలో, మీ బస్తీల్లో, మీ డివిజన్లలో ముదిరాజ్ జెండాలు నవంబర్ 21 నాడు ఎగరేయాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. ముదిరాజ్ బంధువులందరినీ కూడగట్టి ఈ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా కోరుతున్నాను. ముదిరాజుల సమస్యలు అనేకం ఉన్నాయి. మనది సుదీర్ఘ ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంది. ఈ సమస్యల పరిష్కారానికి కొన్ని వేల మైళ్ళ ప్రయాణమైనా కొన్ని చిన్న చిన్న అడుగులతోటే ప్రారంభమైనట్టు మన ప్రయాణం చిన్నగా ప్రారంభమైంది. కానీ 10 ఏళ్లలో మన 70 ఏళ్లలో సాధించలేని అనేక విజయాల్ని ఈ కాలంలో మనం సాధించిన విషయాన్ని కూడా మీరు గుర్తు చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. మన ప్రయాణంలో ఇంకా మనం సాధించుకుంటూ ముదిరాజుల యొక్క ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికి మరి సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక రంగాల్లో ముదిరాజుల యొక్క భవిష్యత్తుకు ఇంకా బలమైన పునాదులు వేసే బాధ్యత ముదిరాజు బిడ్డలందరి మీద ఉందని నేను మరొకసారి గుర్తు చేస్తూ, నవంబర్ 21 నాడు ముదిరాజ్ జెండాని ప్రతి పల్లెలో ఆవిష్కరించడానికి మీరంతా ముందుకు రావాలని చెప్పి, ప్రతి పల్లెలో, ప్రతి బస్తీలో, ప్రతి పట్టణాల్లో అంతటా ముదిరాజ్ జెండాలు ఎగరవేయాలని చెప్పి